మాట్లాడకుండానే మాయను తొలగించే మహత్తు ఎవరిది? కదలకుండానే కర్మలను కాల్చేసే శక్తి ఎవరిది? లోకంలో గురువులెందరో ఉండవచ్చు, కాని ఆ గురువులకే గురువు సాక్షాత్తు పరమేశ్వరుడు తీసుకున్న అద్భుత అవతారమే శ్రీ దక్షిణామూర్తి. మీ పిల్లలకు చదువు రావట్లేదా? జ్ఞాపకశక్తి మందగించిందా? మనస్సులో అశాంతి ఉందా? అయితే ఈ మాటలు మీకోసమే. సాక్షాత్తు శివుడే గురువుగా మారి మనకు నేర్పిన పాఠమేమిటి? ఆయన పాదాల కింద నలిగిపోతున్న ఆ రాక్షసుడెవరు? ఆయన్ని పూజిస్తే కలిగే అద్భుత ఫలితాలేమిటి? సూటిగా తెలుసుకుందాం. కైలాసంలో ఉండే శివుడు దక్షిణామూర్తిగా ఎందుకు మారాడు? దీని వెనుక ఒక పరమ రహస్యం ఉంది. సాధారణంగా గురువులు మాట్లాడితే శిష్యులకు అర్థమవుతుంది. కాని ఇక్కడ విచిత్రమేమిటంటే గురువు మౌనంగా ఉంటాడు, కాని శిష్యుడికి సకల సందేహాలు పటాపంచలైపోతాయి. అదే గురోస్తు మౌనం వ్యాఖ్యానం. వృద్ధులైన ఋషులు శిష్యులుగా కింద కూర్చుంటే నిత్య యవ్వనంతో ఉండే పరమేశ్వరుడు గురువుగా పైన కూర్చున్న అద్భుత దృశ్యమిది. అంటే జ్ఞానానికి వయస్సుతో పనిలేదు, అనుభవమే ప్రధానం అని చెప్పకనే చెబుతున్నాడు ఆ ఆదిగురువు. స్వామివారిని ఒక్కసారి గమనించండి. ఆయన చూపు దక్షిణం వైపు ఉంటుంది. ఎందుకో తెలుసా? దక్షిణం యముడి దిక్కు, అంటే మృత్యువుకు సంకేతం. ఆ మృత్యుభయాన్ని, సంసారభయాన్ని జయించినవాడు కాబట్టే ఆయన దక్షిణామూర్తయ్యాడు. ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వారికిక భయం ఉండదు. ఇక ఆయన కాలు కింద ఒక చిన్న రాక్షసుడు కనిపిస్తాడు. వాడి పేరే అపస్మారపురుషుడు. అంటే మనలోని అజ్ఞానం, మతిమరుపు, బద్ధకం. ఎప్పుడైతే దక్షిణామూర్తిని మనం స్మరిస్తామో మనలోని అజ్ఞానాన్ని ఆయన తన కాలికింద తొక్కిపట్టి జ్ఞానమనే జ్యోతిని వెలిగిస్తాడు. ఆయన చేతిని చూడండి, చూపుడు వేలు, బొటనవేలు కలిపి ఉంచుతాడు. దీనినే చిన్ముద్ర అంటారు. జీవాత్మ, పరమాత్మ ఒక్కటే అని చెప్పే మహత్తర సంకేతమది. మరి ఈ ఆదిగురువును ఉపాసిస్తే మనకు దక్కేదేమిటి? 1. అపారమైన మేధస్సు. విద్యార్థులు రోజూ దక్షిణామూర్తిని స్మరిస్తే వారి బుద్ధి కుశాగ్రమవుతుంది. చదివింది ఇట్టే గుర్తుంటుంది. అందుకే ఆయన్ని మేధా దక్షిణామూర్తి అంటారు. 2. వాక్శుద్ధి. మాటలో స్పష్టత లేనివారు, తడబడేవారు ఆయన్ని పూజిస్తే వాక్కులో సరస్వతీదేవి నాట్యం చేస్తుంది. 3. గురు అనుగ్రహం. జాతకంలో గురుగ్రహ దోషాలు ఉన్నవారు, వివాహం ఆలస్యమవుతున్నవారు దక్షిణామూర్తికి శనగలతో అర్చన చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. 4. మానసిక ప్రశాంతత. ఎంత సంపాదించినా మనశ్శాంతి లేనివారు ఒక్క 5 నిమిషాలు ఆయన మౌనముద్రను చూస్తూ ధ్యానం చేస్తే చాలు, మనసు నిశ్చలమవుతుంది. గురువు లేని విద్య గుడ్డి విద్య. సకల విద్యలకు, సకల లోకాలకు గురువైన ఆ దక్షిణామూర్తిని గురువారాలనాడు కాని, నిత్యం ప్రాతఃకాలనిలో కాని ఓం నమో భగవతే దక్షిణామూర్తయే నమః అనే మంత్రంతో స్మరించండి. అజ్ఞాన చీకట్లను పారద్రోలి జ్ఞానకాంతులను నింపుకోండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మన సనాతన ధర్మం నలుగురికీ చేరేలా అందరికీ పంచండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్లో సభ్యులుగా చేరండి. ఓం నమఃశివాయ.